కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంత్రి కొల్లు రవీంద్ర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తున్నామన్నారు. అన్ని వర్గాలకు సుపరిపాలన అందిస్తున్నామని, సుపరిపాలనలో తొలి అడుగు వేశామని, జూలై 2వ తేదీ నుండి ఇంటింటికి సుపరిపాలన, ఏడాది కాలంలో ప్రజలకు చేసిన మంచిని ఇంటింటికి వెళ్లి తెలియజేయనున్నామని చెప్పారు. తొలి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అటు సంక్షేమ పరంగా దాదాపు వెంటిలేటర్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఒక విధ్వంస పరిపాలనలో అభివృద్ధి లేక సంక్షేమం పేరుతో దోపిడీ చేసి విధ్వంసాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దాదాపు 10 లక్షల పైన అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో అన్ని కార్యక్రమాలు చేస్తూ అటు అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తూ ప్రజల చేత మరి మెప్పిస్తూ పరిపాలనతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వ సహాయంతో నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఇవాళ అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు కింద కార్యక్రమాన్ని తీసుకుని ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలతో కూడా ప్రజలతో చర్చించడానికి ప్రతి ఒక్క కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటిని టచ్ చేయాలనే కార్యక్రమానికి రేపు 2వ తారీఖు నుంచి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. దానికి ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ స్థాయిలో, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రేపు రాష్ట్ర స్థాయి సమావేశంలో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తూ ప్రజలకి ఒక మెప్పు కోరే విధంగా ఇవాళ ఏదైతే పెన్షన్లు 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం, 4,000 రూపాయలు చొప్పున, వికలాంగులకి 6,000 రూపాయలు, పూర్తిగా బెడ్కి పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు, క్రానికల్ డిసీజ్ ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవాళ అందిస్తూ ఒక మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తున్నాం. 1వ తారీఖే, 1వ తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు ముందే వాళ్ళకి శనివారమే అందించి ఒక మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తా ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం.